ఏంటి అమర్దీప్ సూసైడ్ చేసుకోవాలనుకున్నాడా? హ్యాపీగా సినిమాలు, సీరియల్స్, ప్రోగ్రామ్స్ అంటూ ఇండస్ట్రీలో హాయిగా గడిపేస్తున్న అమర్దీప్ ఎందుకు సూసైడ్ చేసుకుంటారు అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది కదా. అయితే ఇది నిజమే, ఎందుకంటే ఇది రూమర్ కాదు. అయితే ఈ విషయాన్ని స్వయంగా అమర్దీప్ తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. స్టార్ మాలో ప్రసారమయ్యే జానకి కలగనలేదు అనే సీరియల్ తో ఫేమస్ అయిపోయారు అమర్దీప్ చౌదరి. ఆ తర్వాత బిగ్ బాస్ 7 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇందులో తన ఆటతో అందరినీ మెప్పించి చివరికి రన్నర్ అప్ గా నిలిచారు. ఆ తర్వాత కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ 2 సీజన్లలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఓ సినిమా కూడా చేస్తూ ఉన్నారు. అయితే అలాంటి అమర్దీప్ చౌదరి తాజాగా కిసిక్ టాక్స్ షోకి వచ్చారనమాట. ఈ షోకి సంబంధించిన తాజా ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక అందులో ఏముందంటే, రాఖీ పండుగ సందర్భంగా అమర్దీప్ రావడంతో తమ్ముడు అంటూ వర్ష అమర్దీప్ ని ఆహ్వానించి రాఖీ కూడా కట్టింది. ఆ తర్వాత అమర్దీప్ మాట్లాడుతూ, నా లైఫ్ లోకి తేజస్విని రావడం చాలా అదృష్టంగా భావిస్తాను. అయితే ఓవర్ థింకింగ్ చేస్తూ చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దీని గురించి మీరు ఎలా స్పందిస్తారు అని వర్ష ప్రశ్నించగా, దీనికి నేనే పెద్ద ఉదాహరణ. ఎందుకంటే నేను చాలా ఓవర్ థింకింగ్ చేస్తాను. అయితే అలా ఎందుకు చేస్తానో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నా మెంటల్ స్టేటస్ అంతగా బాలేదు. అలాగే గతంలో నేను చేసిన పనులే కర్మ రూపంలో నన్ను బాధ పెడుతూ ఉన్నాయి. గతంలో నేను ఎంతో మందిని బాధ పెట్టాను. ప్రస్తుతం నా విషయంలో ఇది జరుగుతూ ఉంది. కర్మ రిటర్న్స్ అన్నట్లుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఉంటుంది. ఇక గతంలో నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి అనుకున్నాను. చాలా మంది నాకు వెన్నుపోటు పొడిచారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అమర్దీప్ చౌదరి ఎందుకు సూసైడ్ చేసుకోవాలి అనుకున్నారు అనేది ఫుల్ ఎపిసోడ్ చూస్తే గానీ తెలియదు. ఇక అమర్దీప్ రవితేజకి పెద్ద ఫ్యాన్ అనే సంగతి మనందరికీ తెలిసిందే. సింధూరం సినిమా చూసి అక్కడి నుండి ఆయనకి వీరాభిమానిని అయ్యానంటూ చెప్పుకొచ్చారు. మరి అమర్దీప్ చౌదరి చెప్పిన మరిన్ని ముచ్చట్లు తెలియాలంటే ఖచ్చితంగా ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.